నియోజకవర్గం సాలూరు పార్వతీపురం. సాలూరులో వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ విడుదల చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాచిపెంట మండలంలో వైసీపీ నుండి 230 కుటుంబాలు టీడీపీలో చేరికలు. మంత్రి ప్రకటన బూటకమని తెలిపారు. మంత్రి గిరిజనులను అబ్బిపెట్టి మాయ చేసి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటిస్తున్నారని, గిరిజన గ్రామాలలో కొంతమంది టీడీపీ వారికి కండువా కప్పి ఊరంతా టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. పాచిపెంట మండలానికి చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు అంతా ఉన్నారని తెలిపారు. టీడీపీ అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నట్టు మంత్రి ప్రకటన చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసునని, త్వరలోనే ప్రజలే తెలుస్తారని రాజన్నదొర తెలిపారు. పార్టీలో చేరికలపై మంత్రి సంధ్యారానికి సవాల్ విసిరారు. రాజన్నదొర కండువాలు వేసిన ప్రతి దగ్గరికి వెళ్లి నిజ నిజాలు తేలుద్దామని మంత్రి సంధ్యారానిపై మండిపడ్డారు. ఎస్టీడీకి ఎప్పటి నుంచో 50 సంవత్సరాలు పెన్షన్లు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. కానీ ఈరోజు 50 సంవత్సరాలు దాటిపోయిన పెన్షన్లు రావడం లేదు. ఈరోజు 50 సంవత్సరాలు దాటిపోయిన గిరిజనులకు రావడం లేదు. గిరిజనులతో పాటు ఎస్సీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తామన్నారు, బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్లు ఇస్తామన్నారు, మైనారిటీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తామన్నారు. ఇస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఎక్కడ ఇచ్చారు చూపించమని అడుగుతాను. వెళ్ళిపోతున్నారు కదా టీఏటీఏ తీసుకోవడానికి అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ. మీరు ఎక్కడ ఇచ్చినారు పెన్షన్లు 50 సంవత్సరాలు నిండిన వారికి? అందరికీ మోసం చేశారు. గిరిజనులు, బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీలకు. మీరు మోసగాళ్ళు మోసం చేస్తుంది. మళ్ళీ పెన్షన్ ఇప్పిస్తామని పిలుస్తారా మీరు? జగన్ గారు ఇచ్చిన పెన్షన్లే 4 లక్షలు తగ్గించారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి గిరిజన శాఖ మంత్రే కదా. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గిరిజన పక్షపాతిగా ఇక్కడే ఉంది కదా. రేపు వెళ్దామా, ఎల్లుండి వెళ్దాం. ఇందాక నేను మొదటి చెప్పాను. ఎందుకంటే మా వాళ్ళందరూ రమ్మంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా పెండంగ వలస నుంచి వచ్చిన వారు, పంచాయతీ నుంచి వచ్చిన నాయకులందరూ రమ్మంటారు. రేపు వెళ్దామా ఆ గ్రామానికి, ఎల్లుండి వెళ్దామా? సంజయరాణి గారు చెప్పండి, లేదా మీ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులకి ఎవరు చెప్పండి. పాచిపెంట విలేకరులు కూడా చెప్తాం. ఎందుకంటే ఈ వార్తలు రాసింది వాళ్ళే కదా. మేమేమో ఉంటాం, మీ దగ్గరే ఉంటాం. మీరు అడుగుతారు, విలేకరుల చేత అడిగిస్తాం. ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఏ కుటుంబం ఎక్కడ ఉన్నదో తేలుస్తాం, ఏ కుటుంబం ఏ పార్టీలో ఉన్నారో తేలుద్దాం. రేపో ఎల్లుండా సంజయరాణి గారు చెప్తారా, ఇతర పార్టీ పాచిపెంట మండలి చెప్తారా, నీకెవరు చెప్తారా? 25 కుటుంబాలు లేదా 30 కుటుంబాలు చెప్పారు. ఆ ఊరు కూడా వెళ్దాం. అలాగే బడ్నాయక వలస కాలనీ 20 కుటుంబాలు, అక్కడ కూడా వెళ్దాం. అలాగే పద్మాపురం లోకల్ 40 కుటుంబాలు, అక్కడ కూడా వెళ్దాం. రొడ్డవలస 20 కుటుంబాలు, గల్లపాడు 10 కుటుంబాలు, సుండ్రమాను వలస 10 కుటుంబాలు, మొత్తం 230 కుటుంబాలు వెళ్దాం. దగ్గర గురించి పిండ్రింగ వలసే కదా మనకు, రోడ్డు మీద కూడా అందరికి అందుబాటులో ఉన్నది. ముందు అక్కడికి వెళ్దాం రండి. అంటే టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత మొదటి ఎమ్మెల్యే బోయన్ రాజయ్య గారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశారు టీడీపీలో. మొదట 2 సార్లు ఇచ్చారు, అది వేరే, కలపడం లేదు. కాంగ్రెస్ లో తర్వాత ఆయన ఇండిపెండెంట్ చేశారు, అది నేను కలపడం లేదు. ఇంకొక జనతా పార్టీ చేశారు 5 సార్లు ఎమ్మెల్యే, అవి నేను కలపడం లేదు. టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యే బోయన్ రాజయ్య గారు. అలాగే బొంజిదేవ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే. సంజయరాణి గారు ఒకసారి ఎమ్మెల్సీ, అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆమె 2015 నుంచి 2021. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఈ రోజు వరకు వీరు పాలించిన టైం ఎంతంతా 2026 జూన్ వరకు ఎంత అంటే 27 సంవత్సరాలు వీరు పాలించారు. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు పాలించారు. టీడీపీ ఎమ్మెల్యేలు సాలూరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు. పాలించారు అనుకోకపోతే ప్రాతినిధ్యం వహించారు 27 సంవత్సరాలు వీళ్ళు. అలాగే ఎన్టీ రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, మీ అందరికీ తెలిసిందే. 1983 అయ్యారు, 80. అలాగే ఈ ప్రాంతాన్ని పాచిపెంట నియోజకవర్గం కాబట్టి ఈ ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేశారని చెప్పుకొని డప్పు కొట్టించుకోవడం ఒకటన్నమాట. సొంత డప్పు కొట్టించుకోవడం ఒకటి. ఇంకా ప్రలోభాలు పెట్టి, నీకు ఉద్యోగం ఇస్తాను మా పార్టీలోకి రా, నీకు పెన్షన్ ఇస్తాను మా పార్టీలోకి రా, నీకు ఇల్లు ఇస్తాను మా పార్టీలోకి రా, నీకు లోన్ ఇప్పిస్తాను మా పార్టీలోకి రా. ఒకరు రాకపోతే ఆ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు ఇస్తాను బెదిరించాడు. నువ్వు రాకపోతే మేము ఎవరు ఉద్యోగాలు చేయించేస్తాను, లేదా బదులు చేయిస్తాను. ఇది ఇంకా టీడీపీ నాయకులు చేస్తున్నది. ఇంకా వివరంగా చెప్తాండి. మరి కొత్త ఇల్లు ఇస్తామనేటప్పుడు
వాళ్ళు మేనిఫెస్టోలు ఏం పెట్టారు? మండలం స్థాయిలో అయితే 3 సెంట్లు ఇస్తామన్నారు. ఒక్కరికైనా 3 సెంట్లు తనకి ఇచ్చారా ఇల్లు అని అడుగుతున్నాను. ఎక్కడైనా చూపించమని చెప్తున్నాను. సాలూరు నియోజకవర్గంలో 3 సెంట్లతోని స్థలము ఎక్కడైనా ఇచ్చారా? ఇంటి స్థలం అడుగుతున్నాను. 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు అంటే టీడీపీ ముఖ్యమంత్రిలో 7 సార్లు చేసినట్టు, టీడీపీ పార్టీలోనే ముఖ్యమంత్రులు 7 సార్లు చేసినట్టు. అది ఎక్కువ కాలం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి అభివృద్ధి ఎవరు చేయాలి? 27 సంవత్సరాలు నియోజకవర్గం పాలించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేయాలా? 3 సార్లు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 7 సార్లు ముఖ్యమంత్రి కూడా వీలు చేయాలా? నేను 4 సార్లు ముఖ్యమంత్రి అనుకుని నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేశాను, నేను ఎమ్మెల్యేగా ఉన్న నన్ను అంటున్నారు. అందుకోసమే నేనున్న 18 సంవత్సరాలకు మీరున్న 27 సంవత్సరాలకు బేరీ చేసుకుందాం రండి. మీ టీడీపీ పాలించిన 27 సంవత్సరాలకు నా 18 సంవత్సరం బేరీ చేసుకుందాం. ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు అనేది చూసుకుందాం. మీకంటే నేను తక్కువ అభివృద్ధి చేస్తే రాజకీయాలు తప్పుకుంటాను. మీరు 27 సంవత్సరాలు నాకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారండి. ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంకా సంజయ్ రాయన్ గారు చంద్రగారి గురించి కలపలేదంటే కేవలం టీడీపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఇక్కడ కలపడం లేదు. పార్టీలో ఇంతమంది చేరిపోతున్నారు కాబట్టి నేనే మంత్రికి అక్కడ ఉండాలి, నేనే మంత్రి, నేనే రాజుగా నియోజకవర్గం ఉండాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి, విద్యాశాఖ మీద లోకేష్ గారి దృష్టిలో పడడానికి ఇవన్నీ ఎత్తుగడలు అనమాట, రాజకీయ ఎత్తుగడలు. అది మేము కాదు, వారి పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. అదంతా బోగస్, మాకు తెలియదు అనుకోండి. పెద్ద నాయకులు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు. అనేది అందుకే నిజ నిర్ధారణ చేసుకోవాలంటే గ్రామాలకు వెళ్తే సంజయ్ రాయన్ గారు చెప్పింది ఎంతవరకు నిజమో కాదో ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుస్తుంది, ప్రింట్ మీడియాకి తెలుస్తుంది, సోషల్ మీడియాకి కూడా తెలుస్తుంది. అట్లేదు అందరికీ తెలుస్తుంది. అట్లేదు మా వాళ్ళు చెప్పింది అబద్ధమా, వాళ్ళు చెప్పింది అబద్ధమా అని నిజ నిర్ధారణ జరగాలి కదా. రేపంతా 18వ తేదీ శనివారం, ఇల్లుండంతా 19వ తేదీ ఆదివారం. ఎప్పుడైనా మేము రెడీ మేము రావడానికి. ఇంకా వాళ్ళే చెప్పాలి. అసలేదు మాత్రం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సుమారు 17,000 మంది గిరిజనులకి కేవలం 40,000. వీళ్ళు లక్షలాది ఎకరాలు ఇచ్చారు. లక్షలాది మంది గిరిజనులకి లక్షలాది ఎకరాలు జగను రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. లెక్క వాళ్ళ దగ్గర ఉంటే చూసుకోమని చెప్పలేదు. లేదా నా దగ్గరకు వచ్చి చూపిస్తాను. పార్టీలు ఇప్పుడు ఎక్కడ ఇవ్వడం కొత్తగా కోడి పార్టీలు ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పట్టాలు ఇచ్చిన మా భూములను పారిశ్రామికలు ఆక్రమించేస్తున్నారు. మా గిరిజన సర్పంచులు అడగండి, నా వెనకే ఉన్నారు, మీరు అడగండి. విలేకరులు ఎవరించారు? ఈ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలకు కురపం పార్కపురంలో కూడా మధ్యనంతా కమ్యూనిస్టులు ధర్నాలు చేసినట్టు మీరు చూసే ఉంటారు. అట్లేదు వాచిపేట మండలంలో ఆ దేశం మొక్కలు కూడా పీకేశారు. అట్లేదు దాని గురించి భారీ బహిరంగ సభ పెడతామనుకొని అనేక కారణాల వల్ల లేట్గా వస్తుంది. అట్లేదు ఇచ్చారు మీకు తెలుసు కదా. విలేకరులు మీకు చాలా మందికి తెలుసు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది వడ్డీ లేకుండా మహిళకు 10 లక్షలు ఇస్తామన్నారు. వడ్డీ లేకుండా మహిళకు 10 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క మహిళకని ఇచ్చారా అని అడుగుతున్నాను. సాలూరు నియోజకవర్గంలో వడ్డీ లేకుండా 10 లక్షలు ఏ మహిళకి ఇచ్చారో చూపించమని అడుగుతున్నాను.